ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ముందస్తుగా జబ్బుల బారి పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలు ప్రజలు, విద్యార్థులు, అధికారులు పూర్తి స్థాయిలో ఒకటయ్యి ప్రజల వద్దకు పోయి ఈ యొక్క చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోవాలా, డ్రైనేజీని నీటుగా పెట్టుకోవాలా, ఎవరైనా ఇబ్బందికరంగా అపరిశుభ్రంగా తయారు చేస్తే వారి మీద స్థానిక పంచాయతీ కార్యాలయంలో కానీ అదేవిధంగా సచివాలయంలో కానీ మీరు కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో క్లీన్ చేసి మీకు అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేదానికోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి గ్రామంలో ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా రామనపల్లి గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ గారికి కానీ, వివిధ శాఖల వారికి కానీ, పంచాయతీరాజ్ సిబ్బందికి కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, పూర్తి స్థాయిలో విద్యార్థులకు కానీ, టీచర్లకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను సందర్భంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే అన్ని శాఖలే కల్లా విద్యాశాఖ అనేది చాలా విప్లవాత్మకమైంది, కఠినమైంది కూడా ఒకసారి. ఎందుకంటే మానవులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క దశలోనే సాధ్యం. వీరందరికీ సమూలమైనటువంటి మార్పులతో వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అంతమందికి డబ్బులు అకౌంట్లో వేస్తూ సకాలంలో వేస్తూ పుస్తకాలను సైతం సులభతరం చేస్తూ అదేవిధంగా వాళ్ళకి చెక్కీలు ఇస్తూ స్కూల్ యూనిఫామ్ ఇస్తూ బూట్లు ఇస్తూ ఏదైతే విద్యకు కావాల్సిన ప్రమాణాలన్నీ పూర్తి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలా. అదేవిధంగా మీరు ఈ పక్క ఏదైనా పట్టభద్రులై విద్యార్థి దశ నుంచి పోతే కనుక ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 23,000 లక్షల కోట్లు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదంతా మీకోసమే. పిల్లలందరూ బాగా చదువుకొని మీరు ఏదైతే మీ కోరికలు ఉన్నాయో ఈ దేశానికి సేవలు అందించే విధంగా, మీ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో సమాజానికి పరిచయం చేసే విధంగా మీ అడుగులు ఉండాలా. అదేవిధంగా టీచర్లు ఏదైనా మీరు సఖ్యతగా ఉండి మీకు ఏదైనా డౌట్ ఉంటే